अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन आयत पढ़ो माँ। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هذا وإن للطاغين لشر مآب. جهنم يصلونها فبئس المهاد. माशाअल्लाह बारकल्लाह। अल्हम्दुलिल्लाह। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिना फ़िद्दीन। आमीन या रब्बुल ఆలమీన్. అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ కిందికి వస్తుంది. మరియు ప్రతి బిదాత్ మార్గభ్రష్టత్వము, మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే. కనుక అల్లాహ్తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి దూరంగా ఉండండి. టుడే క్లాస్ దైవదూతలపై అవగాహన తెలుసుకుందాం ఇన్షాల్లా. ఇస్లాంలో దైవదూతలపై విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇస్లాం యొక్క విశ్వాస మూల స్తంభాలలో రెండవది. అల్లాహ్కు మరియు ఆయన ఏదైతే చేసిన సృష్టి ఉంటుందో ఆ సృష్టికి మరియు ఆయన ప్రవక్తలకు మధ్యవర్తులు దైవదూతలు. ఎవరికండి? అల్లాహ్కు మరియు ఆయన చేసిన సృష్టికి ఆయన ప్రవక్తలకు మధ్యవర్తులు దైవదూతలు. ఈ దైవదూతలు అదృశ్య సృష్టి ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలోనే ఉంటారు. వారు ఎటువంటి దైవత్వ లక్షణాలను కలిగి లేరు. అల్లాహ్ వారిని నూర్ అంటే కాంతితో సృష్టించారు. అయితే ఒక ముస్లిం అల్లాహ్ యొక్క దూతలను గురించి ఈ రకంగా విశ్వసించాలి. వారిని అల్లాహ్ పుట్టించాడు, వారి స్వభావంలోనే విధేయత వ్రాశాడు, వారిలో అనేక రకాలు కలవు. అదేవిధంగా దైవదూతలు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారి సంఖ్య కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు. అర్ష్ అంటే అల్లాహ్ యొక్క సింహాసనం మోసేవి, స్వర్గ నరక భటులు, మానవుల కర్మలను భద్రపరుచువారు. ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే మనం వారిని విశ్వసించాలి. ఉదాహరణకి జిబ్రీల్, మికాయిల్, నరక పాలకుడు మాలిక్, శంఖం ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహు వారిని కాంతితోనే పుట్టించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, అల్లాహ్ దూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్ని జ్వాలలతో మరియు ఆదం మట్టితో పుట్టించబడ్డారు. ముస్లిం హదీస్
2996. అయితే దైవదూతలపై 6 విషయాలలో మనము తప్పక విశ్వాసం ఉంచాలి. 1, వారి ఉనికిపై విశ్వాసం. 2, వారిని ప్రేమించాలి. వారిని ద్వేషించేవారు మరియు వారితో శత్రుత్వం ఉంచేవారు అవిశ్వాసులు అయిపోయినట్లు, అంటే కాఫిర్ అవుతారనమాట. అల్లా ఇలా అంటున్నారు, అల్లాహ్కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్కు మరియు మీకాయిల్కు ఎవరు శత్రువులో నిశ్చయంగా అలాంటి సత్య తిరస్కారులకు అల్లాహ్ శత్రువు అని. తర్వాత 3వ విషయం, మనకు తెలిసిన దైవదూతలను విశ్వసించడం. ఉదాహరణకి జిబ్రాయిల్ అలైహిస్సలాం. అదేవిధంగా మనకు తెలియని దైవదూతలను కూడా మనం సంపూర్ణంగా విశ్వసించడం. నెంబర్ 4, దైవదూతలు కలిగి ఉన్న సహజ సిద్ధ లక్షణాలపై విశ్వాసం తేవడం. ఉదాహరణకు జిబ్రాయిల్ దైవదూత, ఆయన సహజ సిద్ధ లక్షణాల్లో ఒక దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. నేను జిబ్రాయిల్ దూతను, అతని అసలు రూపంలో చూశాను. ఆయన 600 రెక్కలు కలిగి ఉన్నాడు, అవి ఆకాశపు అంచులను సైతం కప్పి ఉన్నాయి. ఈ రకంగా దైవదూతలు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మానవ రూపంలోకి కూడా మారవచ్చు. దైవదూతలు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మానవ రూపంలో కూడా మారవచ్చు. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని మరియం అలైహిస్సలాం దగ్గరికి పంపినప్పుడు ఆయన మానవ రూపంలోనే వచ్చాడు. అదేవిధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త గారు సహబాల సమావేశంలో కూర్చొని ఉండగా ఇందులో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తల వెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణ పలసట ఆనవాళ్ళు కనబడలేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరు, అతనికి తెలిసిన వారు లేరు కూడా. అతను నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఆయన మోకాళ్లకు తన మోకాళ్ళు ఆనించి చేతులు తొడలపై పెట్టుకొని సవినయంగా, అంటే మర్యాద స్థితిలో కూర్చున్నాడు. ఇస్లాం, ఎహ్సాన్, ఖయామత్ మరియు దాని సూచనల గురించి ప్రశ్నించాడు. ఇది హదీస్ అండి. ఇది ప్రవక్త గారు వాటి అన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి సహాబాలు ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన జిబ్రాయిల్ దైవదూత, ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పడానికి వచ్చారని వివరించారు అనమాట. ఒక సంభాషణ జరుగుతుందన్నమాట. జిబ్రాయిల్ దైవదూతకు మన ప్రవక్త గారికి ఆయన వచ్చి అడుగుతూ ఉంటారు, ఈమాన్ అంటే ఏంటి, ఎహ్సాన్ అంటే ఏమిటి. ఈ రకంగా ఆయన కావాలనే ఇస్లాం, ఎహ్సాన్, ఖియామత్ ఈ రకంగా విడమర్చి అర్థాన్ని చెబుతూ ఉంటారు. వారి యొక్క సంకల్పం ఏంటంటే సహాబాలకు విద్యను నేర్పించడానికి, ధార్మిక విద్యను నేర్పించడానికి ఆ రకంగా ఆ రూపంలో, మనిషి రూపంలో వస్తారనమాట. అలాగే మనం కూడా విశ్వసించడం. మరియు అదేవిధంగా ఇబ్రాహీం మరియు లూత్ ప్రవక్తల వద్దకు వచ్చిన దైవదూతలు మానవ రూపంలో వచ్చారు. అర్థమవుతుందా? ఇబ్రాహీం మరియు లూత్ ప్రవక్తల వద్దకు వచ్చిన దైవదూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు. అయితే దైవదూతుల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూతుల్లోకెల్లా గొప్పవాడు. అల్లాహ్ తాలా ఆయన గుణగణాలను తెలియజేస్తూ ఇలా అంటున్నాడు, నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు. అతను మహాబలాశాలి. ఎవరు అతను? జిబ్రీల్. సింహాసన అర్ష్ అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు. అంటే జిబ్రాయిల్ గురించి, జిబ్రాయిల్ అలైహిస్సలాం గురించి ఇక్కడ చెప్తున్నదన్నమాట. మరొక చోట చెప్పారు, అతని ఆజ్ఞలు పాటించబడతాయి మరియు అతను విశ్వసనీయుడు. అంటే మరొక చోట కూడా ప్రవక్త గారి ప్రస్తావనతో జిబ్రాయిల్ దూత ప్రస్తావనను చేస్తూ ఆయన ఎంతో గొప్పవాడు తెలియజేయడం జరిగిందనమాట. అంటే ప్రవక్త వారికి వహీ నేర్పించింది జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు. ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలన చేస్తారు, ప్రవక్తలకు వహీ అందజేస్తారు. ఆ వహీ గురించి శైతానులకు తెలియకుండా కాపాడుతారు. ఇది అల్లాహ్ వైపు నుంచే ఆ వహీని శక్తి సంపన్నుడైన దూత ద్వారా పంపాడు. ఇది అల్లాహ్ వైపు నుంచే ఆ వహీని ఎవరు శక్తి సంపన్నుడైన దూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా వహీని పంపారనమాట మన ప్రవక్త గారి దగ్గరికి. అంటే ఇప్పుడు అల్లాహ్ అంటున్నాడు, అంటే అంతర్గతంగా బహిర్గతంగా ఏర్పడే ఆపద నుండి రక్షించే శక్తి
ఆయనకు ప్రసాదించబడింది అనగా ఆయన అంత గొప్పగా సృష్టించబడ్డాడు అనమాట జిబ్రాయిలు. అది విషయం. అయితే అల్లాహ్ వేటినైతే ద్వేషిస్తాడో దైవదూతలు కూడా వాటిని ద్వేషిస్తారు. అందుకే వారు కుక్క చిత్రపటాలు ఉన్న గృహంలోకి ప్రవేశించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేస్తున్నారు, దైవదూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించరు ఏ ఇంట్లోనైతే కుక్క ఉంటుందో, మరియు అందులోకి ప్రవేశించరు మరియు ఎందులోనైతే ప్రాణజీవుల పటాలు ఉంటాయో. ప్రాణజీవుల పటాలు ఫోటోలు ఉంటూ ఉంటాయి కదా, ఆ ఇళ్లలోకి మరియు కుక్కలు ఉన్న ఇళ్లలోకి దైవదూతలు ప్రవేశించలేరు. అంటే ప్రవేశించలేరు కాదు, ప్రవేశించరు. వాళ్ళకి ఇష్టం ఉండదు. అల్లాహ్కి ఏది ఇష్టం లేదో వారు కూడా అదే హేట్ చేస్తారు. అల్లాహ్కి ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం. అల్లాహ్కి ఏది ఇష్టం ఉండదో దైవదూతలు కూడా అది ఇష్టం ఉండదు. ఏ విషయాల నుండి అయితే మనిషికి ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాల నుండి దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉల్లి మరియు వెల్లుల్లి లాంటి దుర్వాసన వచ్చే పదార్థాలు తిన్న వ్యక్తిని మస్జిద్కి రావడం నుండి వారించారంటే రావద్దు, ఈ ఉల్లి వెల్లుల్లి పదార్థాలు తిని రావద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దైవదూతలకు ఆ విషయాల నుండి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రవక్త గారు వారించారన్నమాట. ముస్లిం హదీస్ ఇది 564. అయితే కొంతమంది దైవదూతలకు కొన్ని ప్రత్యేక పనులు అప్పగించబడ్డాయి. ఎగ్జాంపుల్కి జిబ్రాయిల్ దూత వహీని ప్రవక్తల వరకు చేరవేస్తారు. మరియు ఇతర దైవదూతలు కూడా ఈ వహీని అందజేసే పని కూడా చేసి ఉండొచ్చు. అలాగే మీకాయిల్ అలైహిస్సలాం వర్షం కురిపించే బాధ్యతను అప్పగించడం వారికి, మరియు శంఖం పూరించే దైవదూత కూడా నియమించి ఉన్నారు కదా, ఆయన పేరు ఇస్రాఫిల్ శంఖం పూరించడం పని కింద ఆ యొక్క పనిని ఆ యొక్క దైవదూతకి అల్లాహ్ సుబ్హానహు అప్పగించారు. మనం వింటూనే ఉంటాం కదా, శంఖం ఎప్పుడైతే పూరించబడుతుందో ఆ రోజున ప్రళయం సంభవిస్తుంది మరియు ప్రజలందరూ సమాధుల నుంచి లేచి నించుంటారు అలా అన్నమాట. ఆ హదీస్ వింటూ ఉంటాం కదా. అలా శంఖం పూరించడం అనేది ఇస్రాఫిల్ అలైహిస్సలాంకి అప్పగించారనమాట. ఈ ముగ్గురు దైవదూతలు గొప్పవారు అన్నమాట. ఎవరు? జిబ్రాయిల్, మీకాయిల్, ఇస్రాఫీల్. వారికి ప్రసాదించబడిన కార్యాలు కూడా గొప్పవే. జీవితానికి సంబంధించినవి జిబ్రాయిల్ దూతకు వహీ అందజేసే బాధ్యతగా అప్పగించారు. మరి హృదయ జీవితానికి సంబంధించింది అదేంటి జిబ్రాయిల్ గారు తీసుకున్న బాధ్యత అన్నమాట. మీకాయిల్ దూతకు వర్షం కురిపించే బాధ్యతను అప్పగించారు. అదేం చేస్తుంది? భూ జీవితానికి. హృదయ జీవితానికి ఏమో జిబ్రాయిల్ దూతను అంటే వహీ అందజేసే బాధ్యత. ఈ భూలోక వాసులకు భూ జీవితానికి సంబంధించిన ఏదైతే వర్షం కురిపించడం ఈ బాధ్యత అనేది మీకాయిల్కి, మరియు ఇస్రాఫిల్ దైవదూతకు శంఖం పూరించే బాధ్యత, అనగా మృతదేహాలకు మళ్ళీ తిరిగి జీవితం ప్రసాదించబడుతుంది. చూసారు ఇక్కడ అసలు కాంబినేషన్ చూడండి. ఫస్ట్ ఏమో మొదటగా ఏమో అసలు ఒక జిబ్రాయిల్ దూతకేమో హృదయ జీవితానికి సంబంధించిన వహీ, మీకాయిల్ దైవదూతకేమో భూలోక వాసులు జీవించడానికి అప్పగించిన బాధ్యత, ఇస్రాఫిల్ దూతకేమో మృతదేహాలకు మళ్ళీ తిరిగి జీవితం ప్రసాదించబడుతున్నప్పుడు అప్పగించిన బాధ్యత అన్నమాట. మరొక దైవదూత పేరు ఉన్నారు మలకల్ మౌత్. ఆయన ప్రాణం తీసే బాధ్యత అప్పగించడం జరిగిందనమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నారు, మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు, ఆ తర్వాత మీరు మీ ప్రభు వద్దకు మరలించబడతారు. ఈ మలకల్ మౌత్ దూతను ఇజ్రాయిల్ అని కూడా అంటారనమాట. కానీ ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు ఆధారం అయితే లభించదు కనుక కేవలం ఖురాన్లో ఉన్నట్లుగా మలకుల్ మౌత్ అని మాత్రం మనం పిలవాలి. మలకుల్ మౌత్ అని మాత్రం మనము పిలవాలన్నమాట. అయితే ఈ మలకుల్ మౌత్ దూతకు సహాయపడే దైవదూతలు కూడా ఉన్నారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు, ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం ప్రాబల్యం కలవాడు.
మరియు ఆయన మీపై కనిపెట్టుకుని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినప్పుడు మీరు పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడు అశ్రద్ధ చూపరు. ఈ వాక్యంలో మనకు అర్థమైంది ఏంటంటే దైవ దూతలే మలకుల్ మౌత్ దూతకు కూడా సహాయపడతారు. అదేవిధంగా కొంతమంది దైవదూతలు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటారనమాట. వారు అల్లాహ్ యొక్క స్మరణ చేసేటువంటి సభలు ఏవైతే ఉంటాయో, జ్ఞానం నేర్చుకునేటువంటి సభలు వెతుకుతూ ఉంటారనమాట. వాటిలో నుండి ఏదైనా సభ వారికి కనబడితే వారు ఒకరినొకరు పిలుచుకొని ఆ సభలో కూర్చొని ఆ సభను ఈ ప్రపంచ ఆకాశం వరకు తమ రెక్కలతో కప్పి ఉంచుతారనమాట. అదేవిధంగా దైవదూతలలో మరికొంతమంది మానవుల కర్మలను భద్రపరచడానికి వాటిని లిఖించి ఉంచడానికి నియమించి ఉన్నారనమాట. ప్రతి వ్యక్తితో పాటు ఇద్దరు దైవదూతలు ఉంటారు. ఒకరు అతని కుడివైపున, మరొకరు అతని ఎడమ వైపున ఉంటారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు, జ్ఞాపకం ఉంచుకోండి, అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి ప్రతి విషయాన్ని వ్రాసే ఇద్దరు పర్యవేక్షకులు అతనిని కలుసుకున్న తర్వాత నుంచి అతనితో పాటు ఒక పర్యవేక్షకుడైన సిద్ధంగా లేనిదే అతను ఏ మాటను పలకలేడు. తర్వాత ఇంకొక ఆయతులు ఇలా చెప్తున్నారు, నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితమై ఉన్నారు. నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు మీ కర్మలను నమోదు చేసే గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా. అదేవిధంగా సమాధిలో మనిషిని ప్రశ్నించడానికి కొంతమంది దైవదూతలు నియమించబడి ఉన్నారు. ఎప్పుడైతే మనిషి సమాధిలో పెట్టడం జరుగుతుందో అప్పుడు వారు వచ్చి మీ ప్రభు ఎవరు, మీ ప్రవక్త ఎవరు, మీ ధర్మం ఏంటి అని ప్రశ్నిస్తారనమాట. మరికొంతమంది దైవదూతలు స్వర్గవాసుల సేవ కొరకు నియమించబడి ఉన్నారు. అల్లాహ్ స్వర్గవాసుల గురించి తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడనమాట, ప్రతి ద్వారం నుండి దైవదూతలు వారి కొరకు వస్తారు. మీ సహనానికి ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక. ఈ అంతిమ గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది అని చెప్పేసి వెల్కమ్ చెప్తూ ఉంటారు స్వర్గవాసులకు అని చెప్పేసి ఈ యొక్క ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నారనమాట. అయితే మరికొందరు దైవదూతలు నరకంపై నియమించబడి ఉన్నారనమాట. వారి యొక్క నాయకుడి పేరు మాలిక్. అతను నరకపాలకుడు. అల్లాహ్ నరకవాసుల ప్రాధాన్యతను గురించి ప్రస్తావిస్తున్నాడు అనమాట. వారిలో మొరపెట్టుకుంటారు, ఓ నరకపాలకుడా, నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను. అప్పుడు మాలిక్ అంటారనమాట, నిశ్చయంగా మీరు ఇక్కడే ఇదే విధంగా పడి ఉంటారు అని చెప్పేసి. మరికొందరు దైవదూతలైతే పర్వతాలపై నియమితులై ఉంటారు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే తాయిఫ్ వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధించినప్పుడు దైవదూత వచ్చి ప్రవక్తలు ఇలా అంటారనమాట, ఒకవేళ మీరు కనుక కోరుకుంటే మేము ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న పర్వతాలను కలిపి వేస్తాము. అప్పుడు ప్రవక్త వారు ఇలా అన్నారనమాట, వద్దు, నాకైతే నమ్మకం ఉంది, అల్లాహ్ వీరి సంతతి నుండి తప్పకుండా ఆయన్ని మాత్రమే ఆరాధించి ఆయనకు సాటి కల్పించినటువంటి వారిని పుట్టిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నాకు నమ్మకం ఉందని చెప్పేసి ప్రవక్త గారు అంటారనమాట. బుఖారీ 3231, అలాగే ముస్లిం హదీస్ కూడా ఇది. అయితే మరికొంతమంది దైవదూతలు అయితే మేఘాల కొరకు నియమితులై ఉంటారనమాట. అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు మేఘాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని నడిపిస్తారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం కూడా చేశారనమాట, మేఘాలను నడిపించే వారి దైవదూతల సాక్షిగా అని చెప్పేసి. అయితే దైవదూతలు విశ్వాసులను ప్రేమిస్తారనమాట. దైవదూతలు విశ్వాసులను ప్రేమిస్తారు, వారి కొరకు దువా చేస్తారు, మరియు ఆ విశ్వాసులను క్షమించమని చెప్పేసి ఇస్తగ్ఫార్ చేస్తారు. అయితే మనం చెప్పుకున్నాం కదా, సింహాసనాన్ని మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు.
తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ ఉంటారు. ఓ మా ప్రభు, నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించున్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. ఓ మా ప్రభు, ఇంకా వారిని నీవు వాగ్దానం చేసిన కలకాలముండ స్వర్గ వనాలలో ప్రవేశింపచేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో మరియు వారి సంతానంలో సద్వర్తనులైన వారిని కూడా కలుపు. నిత్యంగా నీవే సర్వశక్తివంతుడవు, మహావివేకవంతుడవు మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే మరియు అదే ఆ గొప్ప సాఫల్యము అని దైవదూతలు దువా చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా దైవదూతలు వారి గురించి కూడా దువా చేస్తారు. ఎవరి గురించి? ఎవరైతే ప్రజలకు మంచిని గురించి ఆదేశిస్తారో వారి గురించి కూడా దైవదూతలు దువా చేస్తారు. అబు ఉమామా రదియల్లాహు అన్హు కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ఆకాశంలోని వారు, భూమిపై వారు, చివరికి పుట్టలో ఉండే చీమలు సైతం, నీటిలో ఉండే చేపల సైతం ఆ వ్యక్తి శుభాల మేళ్ళ గురించి దువా చేస్తారు. ఏ వ్యక్తి అయితే మంచిని బోధిస్తాడో. ఇది తిర్మిజీ హదీసు. ఏం చెప్తున్నారు? అల్లాహ్ మరియు ఆయన దూతలు, ఆకాశంలోని వారు, భూమిపై వారు, చివరికి పుట్టలలో ఉండే చీమలు సైతం, నీటిలో ఉండే చేపల సైతం ఆ వ్యక్తి శుభాల మేళ్ళ గురించి దువా చేస్తారు. మరియు దైవదూతలు ఆ వ్యక్తిపై శాపాన్ని పంపుతారు. ఏ వ్యక్తిపై? ఏ వ్యక్తి అయితే తన తోటి ముస్లిం సోదరులకు ఏదైనా చిన్న పదునైన వస్తువును సూచించి చూపిస్తాడు, అంటే ఒక ఆయుధాన్ని, ఎవరైతే తన తోటి సోదరులకు ఆయుధం లేక ఏదైనా ఒక పదునైన వస్తువును సూచించి చూపిస్తాడో అతను ఒకే తల్లిదండ్రులు పుట్టిన సోదరుడైనా సరే దైవదూతలు ఆ వస్తువుని విడిచిపెట్టే వరకు అతనిపై శాపాన్ని పంపుతూ ఉంటారు. అయితే దైవదూతలు ఫజ్ర్ నమాజులో విశ్వాసులతో పాటు హాజరవుతారు. ఫజ్రులో ఖురాన్ చదవడం అనక ఫజ్రు నమాజ్లో ఇతర నమాజుల కంటే ఎక్కువగా ఖురాన్ పారాయణం జరుగుతుంది కదా. ఈ నమాజులో చేసేటువంటి ఖురాన్ పారాయణ ప్రాధాన్యత కూడా ఉంటుంది ఖురాన్కి. ఎందుకంటే ఆ సమయంలో రాత్రి మరియు పగటికి సంబంధించిన దైవదూతలు హాజరవుతూ ఉంటారు. అంటే వీటి ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఓవరాల్ దైవదూతలు అల్లాహ్ తాలా ఏ ఆదేశాలనైతే వారికి ఇచ్చారో వారు ఆ ఆదేశాల ప్రకారం తప్పగా వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అందుకే అల్లాహ్ దైవదూతలను సందేశం అందజేసే వారిగా పేర్కొన్నారు. మరికొంతమంది దైవదూతలు అయితే ఎప్పుడు అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉంటారన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలే తెలియజేశారు, నిశ్చయంగా ఆకాశం నిండిపోయి ఉంది, అందులో 4 వేళ్ళు పట్టే స్థలం కూడా ఖాళీ లేదు. అంటే 4 వేలు మన చేతి వేళ్ళు అలా పట్టే స్థలం కూడా లేదనమాట. అయినప్పటికీ సాష్టాంగం పడే దైవదూతలు సాష్టాంగం పడుతూనే ఉన్నారు. ఆకాశం అంత విశాలంగా ఉన్నప్పటికీ దైవదూతల ఆరాధన కొరకు ఇరుకైపోయింది. అల్లాహ్ పరిశుద్ధుడు, చాలా గొప్పవాడు. తిర్మిజీ హదీస్ అన్నమాట ఇది. అయితే దైవదూతలపై విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలను ఈరోజు నేను మీకు తెలపడం జరిగిందనమాట. అయితే మరికొంతమంది ఉన్నారు కదా, అసలు మెయిన్ మనకు ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు, తోడుగా ఉండేవారు, కిరామన్ కాతిబీన్ తెలుసు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మనం చేసిన చిన్న చితక అన్ని రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. పనులు ఒక్కడు కూడా పోనివ్వరు, మొత్తం కట్ 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 రాస్తూ ఉంటారు అనమాట. కట్ 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 రాస్తూ ఉంటారు.
వాళ్ళ రాసే అంటే మనం చేసే చిన్న చితక పని వాళ్ళు రాసే శబ్దం మనకు వినిపించినట్లయితే మనం ఏదైనా చిన్న పొరపాటు చేయడానికి చచ్చిపోతాం. ఇంకా అమ్మో, ఒక అడుగు వేయడానికి, ఒక మాట చెప్పడానికి, ఒక మాట తూలడానికి, ఒకళ్ళని అన్యాయం చేయడానికి, ఒకళ్ళని మోసం చేయడానికి మనకు మనసు రాదు. ఎందుకంటే మనం ఒక్క మాట అలా నోరు విప్పి 4 మాటలు మాట్లాడితే టక్ 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 రాసేస్తారు. ఇంకట పలానా ఖమ్రి ఇలా చెప్పింది, పలానా ఖమ్రి అలా చేసింది, పలానా 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 వారు ఇలా, పలానా వారు ఇలా, అలా వాళ్ళు రాసే శబ్దం మనకు కనుక వినిపించినట్లయితే మనము స్వతహాగా చిన్న పొరపాటు చేయడానికి కూడా మనము ఇష్టపడము, భయపడుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఎలా రాస్తారంటే మనం వాపోతూ ఉంటాం, మనం భయపడతాం. వామ్మో, ఏంటి ఈ కర్మల పత్రం ఇంత పెద్దగా ఉంది. కర్మల పత్రాలు వారి ముందుకు ఉంచబడతాయి. వినండి, నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్న దాన్ని చూసి భీతిల్లుతూ, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని, ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోతూ ఉండడం నువ్వు చూస్తావు. తాము చేసేదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటున్నారు, రికార్డు చేస్తున్నారు. నీ ప్రభు ఎవరికి అన్యాయం చేయడు. కాబట్టి వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఎల్లవేళలా మన ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చేష్ట, మన ప్రతి కదలిక మరియు మౌనం అంతా నమోదవుతుంది. మనం క్షణం పాటు మన సృష్టికర్తకు అవిధేయత చూపితే అది కూడా రికార్డు చేయబడుతుంది. కాబట్టి మనము అవిధేయత అనేది చూపించకూడదు అల్లాహ్ సుబ్హానహు తాలాకి. కాబట్టి దైవదూతలపై విశ్వాసం ఉంచడం వల్ల గొప్ప లాభాలు ఉన్నాయన్నమాట. అల్లాహ్ యొక్క గొప్పతనం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన యొక్క ఆధిపత్యం ఏమిటో మనకు తెలుస్తుంది అన్నమాట. ఆయన సృష్టించినటువంటి సృష్టి ఇంత గొప్పగా ఉంటే మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టిగత ఎంత గొప్పవాడో అల్లాహు అక్బర్ మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఒక సరైన అవగాహన కల్పించాను అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంత గొప్పవారంటే, తప్పంటే పొరపాటు అంటే ఏంటో తెలియని, చెయ్యని, అవిధేయత అంటే ఏంటో కూడా ఎరుగని దైవదూతల కంటే ఆదం సంతతికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అది గొప్పతనం చూడండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా గొప్పతనం చూడండి. పుణ్యాత్ములైనటువంటి ఆదం సంతానము దైవదూతల కంటే గొప్పవారు. ఇది అహ్లే సున్నా వల్ జమా వారి వాక్యం. ఎందుకంటే ఆదం సంతతిలో సహజ సిద్ధమైన కామ క్రోధములు పెట్టడం జరిగిందనమాట. అందువలన అతనిలో ప్రతిఘటించేటువంటి శక్తి, అణిచివేసే శక్తి ఉంటుంది. అతని యొక్క మనసు చెడు వైపునకు ప్రేరేపిస్తుంది. అతని రక్తంలో శైతాన్ ప్రవహిస్తూ ఉంటాడు. అయినప్పటికీ అతను నిగ్రహంగా ఉంటూ అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇవి ఏమి ఉండవు దైవదూతలకు. ఈ కామ క్రోధ నీచ కుట్ర స్వార్థ ఇవన్నీ ఏముండవు. మరియు దైవదూతలకు శైతాను తప్పు దారి కూడా పట్టించలేడు. కాబట్టి అందుకే ఆదం సంతతికి అల్లాహ్ సుబ్హానహు తఆలా అంత ప్రాధాన్యత ఇచ్చాడనమాట. కాబట్టి దైవదూతల్లో చాలా చాలా వాళ్ళకి అప్పగించిన బాధ్యతలు మనం తెలుసుకున్నాము, వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాము, అల్లాహ్ యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాము. అల్హమ్దులిల్లాహ్, ఈ యొక్క చాప్టర్ మీకు ఉపయోగకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. చూసారా ఎంతమంది దైవదూతలు మనకు తెలిసి మనకు తెలిసి ఇంతవరకు అయితే ఏది సమాధిలో ప్రశ్నించబడే దైవదూతలు ఎక్కువ మనం వినుంటాం. తర్వాత వర్షాన్ని కురిపించే ఆయన, శంఖాన్ని పూరించే దైవదూత, బయట తీసుకొచ్చే దైవదూత, ఇంకంతే. ఇలా పర్వతాల మీద, ఇలా భూలోక సభల్లో జరిగే వాటి మీద కూడా నియుక్తులై ఉన్న వారి గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి కదా. మేఘాలు కూడా, మేఘాల యొక్క కర్తవ్యం నిర్వర్తించే దైవదూతలు,
అల్లాహ్ అక్బర్ చాలా చాలా విషయాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలు నియమించి ఉన్నది క్లుప్తంగా చాలా స్పష్టంగా ఈ యొక్క హదీస్ రిఫరెన్స్లో మరియు మీకు ఖురాన్ హదీస్ల వెలుగులో చెప్పడం అయితే జరిగింది. ఈ క్లాస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు క్లాస్ అర్థం కాకపోతే మరొకసారి వినండి. ఇన్షా అల్లా అల్లా సుబ్హానహు వ తఆలా నాకు మళ్ళీ ఏదైనా సరే కొత్త అవగాహన ఇస్లాం జ్ఞానం మీద మీకు చెప్పే అవకాశం కల్పిస్తే నేను జీవించి ఉంటే ఇన్షా అల్లా రేపటి రోజున తప్పకుండా మళ్ళీ మరొక చాప్టర్తో మీ ముందుకు వస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా నా యొక్క ఈ సేవను స్వీకరించాలి. మనదేముంది చెప్పండి, మనం చేసేవాళ్ళమే. నమాజు చేయడం, రోజాలు ఉండడం, జకాత్ దానాలు చేయడం, జికిర్ అజ్కార్లు చేయడం, ఇవన్నీ మనం చేసే ధార్మిక సభల్లో మనం బోధించడం, ఒకరికి విద్య నేర్పించడం, ఇవన్నీ చేసినప్పుడు మనము ఫలితం రాదు. అల్లాహ్ యాక్సెప్ట్ చేయాలి మన యొక్క పనులను. నేను ఇన్ని చేశాను కదా, నేను ఒక సేఫ్ జోన్లో ఉన్నానని చెప్పుకోవడం అది అమాయకత్వం. అల్లాహ్ స్వీకరించనిదే ఇవన్నీ కర్మలు వృధానే. కాబట్టి నా యొక్క ఈ యొక్క చిన్న సేవను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనస్ఫూర్తిగా స్వీకరించాలని, ఇందులో బర్కత్ను ప్రసాదించాలని, ఈ యొక్క చిన్న ఈ తోడ్పాటు అల్లాహ్ ధర్మానికి ఇంకొంచెం బలం చేకూర్చాలని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చేస్తున్న కృషిని సంతోషం పడాలని నేను అల్లాహ్తో దువా చేస్తూ నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. నా యొక్క కృషిని, నా యొక్క దువాను అల్లాహ్ స్వీకరించాలి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. وآخر الدعوانا أن الحمد لله رب العالمين. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. السلام عليكم ورحمة الله وبركاته.